మన యథావిధిగా శుక్రవారం బైబిల్ తరగతిలో మత్తయి సువార్తను మనం ధ్యానిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి బోధ ఇదంతా కూడా మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం దగ్గర నుంచి కూడా ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి సంగతులే మనం గమనించాలి. 5వ అధ్యాయం నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయము ముగింపు వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారే మాట్లాడుతున్నారు. ఇది మనం స్పష్టంగా గమనించాలి. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం ఇది. సో ఇప్పటి నుంచి మనం చదివే ప్రతి మాట కూడా యేసు ప్రభు మాట్లాడుతున్నట్టుగానే మనం తీసుకోవాలి. ఎందుకంటే 5వ అధ్యాయం దగ్గర నుంచి కూడా యేసు ప్రభు ఆయన మాట్లాడాడు. లేదంటే మిగతా వాక్యాలు కూడా ఆ క్రీస్తు ఆత్మను బట్టే అవి రాయబడ్డాయి. సో ఇక్కడ మనకి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 2 రకాల ద్వారాల గురించి మాట్లాడాడు. 13వ అధ్యాయంలో 2 రకాల ద్వారాలు, ఇరుకు ద్వారము, 7, 13, 14లో విశాల ద్వారం. మొన్న శుక్రవారం బైబిల్ తరగతిలో మనం ఇరుకు ద్వారం, విశాల ద్వారం గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇకపోతే ఆ తర్వాత 15వ వచనంలో నుంచి ఆలోచిస్తే 15 నుంచి మనకి కొన్ని వచనాలు ఏం చెప్తుందంటే ఇక్కడ 2 రకాల చెట్లు గురించి మాట్లాడడం జరిగింది. 2 రకాల ద్వారాలు. ఈ విశాల ద్వారమున అంటే విశాల మార్గంలో వెళ్ళడానికి ముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే వీళ్ళు అబద్ధ ప్రవక్తలు ఆ విధంగా చేస్తారు. 15వ వచనంలో మనం 15వ వచనంలో చూస్తే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి అని చెప్పాడు. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభువారు చెప్పారు. దేని గురించి జాగ్రత్త పడమన్నారంటే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడమన్నాడు. సో యేసు ప్రభువారు ఇక్కడ ప్రవక్తల గురించి చెప్తున్నాడు. వారు మళ్ళా వారి యొక్క వేషధారణ కూడా ఉంటుందట. వారికి ఒక వేషధారణ ఏంటంటే వారు గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు ఒత్తురు. అంటే గొర్రెల చర్మం అంటే గొర్రెలా నటించడానికి కాదు, కానీ ఆ రోజుల్లో పాలస్తీనా దేశాల్లో ఈ చర్మాన్ని కప్పుకునేవారు. అంటే గొర్రెల మీద ప్రేమ ఉన్నట్టుగా వారు నమ్మించి ఆ గొర్రెలను తప్పు ద్రోవలో నడిపించడం అనేటువంటిది. కనుక ఇది ఇక్కడ ఏం చేస్తున్నారంటే అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి వారు గొర్రెల చర్మం వేసుకొని మీ యొద్దకు వస్తారు, కానీ లోపల వారు క్రూరమైన అబద్ధ ప్రవక్తల గురించి చాలా చాలా సీరియస్గా యేసుప్రభు వారు మాట్లాడారు. ఈ రోజుల్లో అబద్ధ ప్రవక్తల మీద, అబద్ధ బోధకుల మీద కనికర పడవలసిన అవసరమే లేదు. యేసుప్రభు కనికర పడలేదు వాళ్ళ మీద. ఇక్కడ ఇంకా లోతుగా చెప్తాడు. అబద్ధ ప్రవక్తలను గురించి పైగా జాగ్రత్త పడండి అని చెప్పాడు. ఇప్పుడు పాము వస్తుంది జాగ్రత్త అని చెప్తే దాని అర్థం ఏంటి? ఫోన్లే పాపమని ఇంట్లోకి రానిస్తాడు ఎవడనే? దాని అర్థం ఏంటి? పాము వస్తుంది జాగ్రత్తగా ఉండండి అంటే దాని అర్థం ఏంటి? ఏం చేస్తాం మనం? ఏ జాగ్రత్తలు తీసుకుంటాం? పాము ఇంట్లోకి వచ్చేస్తాడంటే ముందు దాని నుంచి మనమన్నా తప్పించుకుంటాం, లేదంటే దాని ఇంట్లో కన్నా రానా, ఈ రెండో చేత. ఇప్పుడు అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడ్డంటే అసలు అబద్ధ ప్రవక్తల మీద దృష్టి పెట్టక్కర్లొద్దా? కనుక ఖచ్చితంగా క్రైస్తవ్యానికి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటిది ఏంటంటే స్పష్టంగా చెప్పింది, అబద్ధ ప్రవక్తల గురించి మీరు జాగ్రత్త పడండి అని చెప్పాడు ఆయన. ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు ఇప్పుడు ఉన్నారంటారా లేరంటారా? ఫస్ట్ దానికే మీరు లేరన్నారంటే యేసుప్రభు అబద్ధం ఆడుతున్నారని అర్థం, అంతేనా? యేసుప్రభు వారు అబద్ధాలు ఆడుతున్నారు. అయితే ఇప్పుడు చాలామంది అందరూ దేవుని సేవకులు అంటున్నారంటే యేసుప్రభు అబద్ధం మాట్లాడుతున్నమాట. వీళ్ళు చెప్పేది మాత్రం నిజమే.
యేసు ప్రభు చెప్పాడు కదా, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. యేసు ప్రభు అన్నప్పుడు ఆయన అబద్ధం ఆడడు కదా. సో ఇప్పుడు ఉన్నటువంటి సేవకులందరినీ కూడా అందరూ యేసు ప్రభు గురించే చెప్తున్నారని నువ్వు మళ్ళా సింపతి క్రియేట్ చేయక్కర్లేదు. ఆ నామం వాడేటువంటి వారి గురించి కూడా ఆయన చెప్పాడు. సో ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండమని చెప్పాడు అబద్ధ ప్రవక్తల విషయంలో. ఇక్కడ చెప్తున్నాడు ఆయన స్పష్టంగా ఏమంటాడంటే, ఇంకా అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి వారు గొర్రెల చర్మం వేసుకొని మీ వద్దకు ఒత్తిడి, కానీ లోపల వారు క్రూరమైన. మీరు ఎప్పుడైనా చూడండి, అబద్ధ ప్రవక్తల్ని ప్రేమించమని ఉందా? ప్రేమించమని లేదు. యేసు ప్రభు అబద్ధాన్ని ప్రేమించమని ఎప్పుడూ చెప్పలేదు. కనుక ఇక్కడ అబద్ధ ప్రవక్తలకు జాగ్రత్త పడని చెప్తూ వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు, వారి ఫలాల వలన మీరు వారిని తెలుసుకుంటారు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూర పండ్లైనను కోయిదురా, అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు. ఇగో 2 రకాల చెట్ల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మంచి చెట్టు గురించి, రెండోది ఏంటి, పనికి మాలిన చెట్టు గురించి కూడా మాట్లాడుతున్నాడు. పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును, మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. పనికి మాలిన చెట్టు మంచి ఫలములు అంటే ఇలా జరగదు. మంచి చెట్టు అయితే మంచి కాయలే కాస్తుంది, పనికి మాలిన చెట్టు అయితే కాయలు కూడా ఎలాగుంటాయి. సో ఇక్కడ 2 చెట్లే. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన, అబద్ధ ప్రవక్తను దేంతో పోల్స్తున్నాడు అంటే చెట్లతో పోల్స్తున్నాడు. కనుక ఇక్కడ చెప్తూ ఏమంటున్నాడంటే, ఆయన సీరియస్గా చెప్పినటువంటి మాట అక్కడ చెప్తున్నాడు, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి ఏమన్నాడండి. అంటే ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? మంచి ఫలములు కాని చెట్టు అంటే ఎవరి గురించి? మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాం. అబద్ధ ప్రవక్తలను ఎక్కడ పడేస్తాను అంటున్నాడు ఆయన. ఆయన నరకంలో పాడేస్తానన్నవాడిని మనం జాగ్రత్తగా ప్రేమిస్తున్నాం. అబద్ధ ప్రవక్తలను ఏమంటున్నాడంటే మంచి ఫలములు, అక్కడ అంటున్నాడు ఏమన్నాడంటే, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి ఏమన్నాడు, అగ్నిలో వేయబడుతుంది. కనుక అబద్ధ బోధకులు ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ మారకపోతే అగ్నిలోనే పడేస్తాడు ఆయన. ఇది ఎవరు చెప్తున్న మాట? ఇది యేసుప్రభు వారు చెప్తున్నటువంటి మాట. అగ్నిలో పారవేస్తారు కదా అంటున్నాడు. కింద ఇంకో మాట కూడా చెప్తున్నాడు, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు. కనుక బోధించేటువంటి బోధకుడు ఏ బోధ బోధిస్తున్నాడని గుర్తుపట్టవలసినటువంటి అవసరత ఖచ్చితంగా ఎవరికి ఉంది? సమాజానికి ఉంది, ముఖ్యంగా సంఘానికి ఉంది. ఇంకోటి పైగా ఆయన ఏమన్నాడంటే, మీ యొద్దకు ఒత్తిడి అన్నాడు. ఎవరి యొద్దకు ఒత్తిడి అన్నాడు? మీ యొద్దకు వస్తారన్నాడు. గొర్రెల చర్మం వేసుకొని ఏం చేస్తారన్నాడు అక్కడ, మీ యొద్దకు ఒత్తురు. మనం ఏమనుకుంటాం, మన దగ్గరికి వచ్చాడు కదా, మనం ఎంత ప్రేమించి వచ్చాడు అనుకుంటాం మనం. ఇక్కడ యేసుప్రభు చెప్తున్నాడు, మీ వద్దకు వస్తారండి. మీరు ఎప్పుడైనా చూడండి, చాలామంది సువార్త లేకుండా ప్రజలందరినీ భలే పరిచయం చేసుకుంటారు. వాక్యం చెప్పరు కానీ మొత్తం ఎక్కడెక్కడ క్రైస్తవులు ఉన్న అందరింటికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. వాక్యాన్ని అస్సలు ఎత్తరల్లో. వీళ్ళు మెయిన్ ఏం చేస్తూ ఉంటారంటే, మేము ప్రేమిస్తున్నాము అనేటువంటి సింపతి క్రియేట్ చేస్తారు. ఫస్ట్ క్రియేట్ చేసి ఏం చేస్తారంటే, వారు అబద్ధ బోధను ఆటోమేటిక్గా మీరు చూడండి, ఒక మనిషిని నమ్మారంటే మీరు అతను ఏం చెప్తున్నా నమ్ముతారు. మీరు ఎప్పుడైనా చూడండి, ఈ రోజున చాలా విధానాల్లో మీరు చూడండి, ఫస్ట్ ఏదైనా సరే ఇంప్రెస్ చేయడం, ఇంప్రెస్ చేసిన తర్వాత వారు ఏం చేస్తారంటే, ఇప్పుడు చాలా వ్యాపారాల్లో చాలామంది ఎందుకు నష్టపోతారంటే, లేదంటే చాలామంది మంచి వస్తువుని ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు, ఒకటి చెడ్డ వస్తువుని కూడా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒక్కొక్కసారి నువ్వు కొనకుండా రాలేవు, అది మాటలు పడిపోయి ఇంటికి వచ్చినాక తెలుస్తుంది, అమ్మినోడు నీకు దొరకడం. కనుక ఇక్కడ విషయం, ఆ మోసాలన్నీ మనం చూడగలుగుతున్నాం. కానీ ఈరోజు క్రైస్తవంలో బోధల్లో ఉన్న మోసాలను గుర్తుపడుతున్నామా? అసలు దాని మీద కాన్సన్ట్రేషన్ ఉందా అంటే, యేసు ప్రభు వారు ప్రత్యేకంగా దీని గురించి జాగ్రత్త పడనని చెప్పాడు ఆయన. అబద్ధ ప్రవక్తల గురించి ఏం చేయమని చెప్పాడు ఆయన? జాగ్రత్త పడండి.
కనుక ఈ రోజుల్లో క్రైస్తవుల యొక్క ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత అబద్ధ బోధకులు ఎవరు, సత్య బోధకులు ఎవరు అనేటువంటిది మనం స్పష్టంగా గమనిస్తున్నాం ఈరోజు. ఇది ఖచ్చితంగా అందుకే అంటున్నాడు, కింద ఓ మాట కూడా చెప్పాడు. ఏమన్నాడంటే అబద్ధ ప్రవక్తలు. కాబట్టి చూడండి అక్కడ అంటున్నాడండి 21వ వచనంలో ఒక స్టేట్మెంట్ యేసుప్రభు చెప్పేశాడు. మీరు చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ఏమవుడు అన్నాడండి, ప్రవేశింపడు. కానీ ప్రభువా ప్రభువా అని పిలవడం అబద్ధ బోధకులు మీరు గమనించండి. యేసుని వాళ్ళు నోటితో ఏమని ఒప్పుకుంటున్నారు చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను ఏమంటున్నాడండి ఆయన? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును. అంటే యేసుని ప్రభు అనడం అంటే ఒక రకంగా యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభు అనడం అనేటువంటిది ఒక రకంగా మీరు కనుక ఆలోచిస్తే యేసుక్రీస్తుని ప్రభు అనడం అనేటువంటిది ఎవరు ఒప్పుకుంటారు? అది యాక్చువల్ అది యేసు ప్రభు అని నీ నోటితో ఏం చేయమన్నాడండి అంటే ఇక్కడ యేసు ప్రభు అని నోటితో వీళ్ళు ఒప్పుకుంటారు, కానీ అంటే హృదయపూర్వకంగా అంగీకరించారు, కానీ నోటితో ఒప్పుకొని ప్రభు అని ఒప్పుకుంటారు, కానీ వారు మాత్రం ఆయన చిత్త ప్రకారంగా చేయరు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు గమనించండి, అబద్ధ ప్రవక్తని ఎలా గుర్తుపట్టాలో చెప్తున్నాడు ఆయన. అబద్ధ ప్రవక్తలు ఎవరి నామంలో వస్తారు? ఎవరిని వారి యొక్క బోధనల్ని మనుషులు వినడానికి వారు యేసుని ఏమని సంబోధిస్తారు? వాళ్ళు ప్రభా ప్రభా నన్ను పిలిచి ప్రతివాడును. ఈ రోజుల్లో పెద్ద మోసం ఏంటో చెప్పనండి, యేసు నామం పట్టుకున్నదల్లా కూడా సత్యబోధని ప్రపంచం నమ్మడం చాలా విచారకరం. అంటే యేసు ప్రభు నామం పట్టుకుంటే అది నిజమైపోద్దా? ఇక్కడ అంటున్నాడు కదా, యేసునామం పట్టుకుంటే. ఇప్పుడు యేసునాలు తిట్టట్లేదు కదండి అని మీరు అనకండి, ఎందుకంటే యేసుని వీళ్ళు కూడా తిడుతున్నారని చెప్తున్నాడా యేసుప్రభు? యేసుప్రభుని తిడితే వాళ్ళ దగ్గర మీరు వెళ్తారా? తిట్టరు. వాళ్ళు యేసుప్రభుని ఏమీ తిట్టరు, పైగా ప్రభువా ప్రభు అని పిలుస్తారు కూడా. ఎవరిని? ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ఏం చేయడం అన్నాడండి. అంటే కేవలం యేసు ప్రభు వారిని పొగుడుతూ వారు చెప్పేది నమ్మించాలని ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరికి ఆయన చెప్తున్నాడు, ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ఏమంటున్నాడంటే ప్రవేశింపడు. కానీ అక్కడ అంటున్నాడండి, ఏమంటున్నాడనంటే పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ఏమంటున్నాడండి ఆయన ప్రవేశిస్తాడు. పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడు అన్నట్టు. తండ్రి చిత్తం ఎక్కడుంది? తండ్రి చిత్తం ఈరోజు తండ్రి చిత్తాన్ని తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? తండ్రి చిత్తం ఎక్కడుంది? తండ్రి చిత్తం ఆయనకి ఇచ్చిన గ్రంథంలో ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే తండ్రి చిత్తం అంటే సింపుల్, ఇష్టం. ఆయన ఇష్టం ఏంటో బైబిల్లో ఉంది, దేవుని వాక్యంలో ఉంది. మన ఇష్టాన్ని ఎప్పుడు ఆయన ఇష్టం అనుకోకూడదు. అందుకే చూడండి, మనం ఎప్పుడైనా సరే మీరు దేని గురించి అభిప్రాయాలు మాట్లాడండి, కానీ వాక్యం గురించి అభిప్రాయాలు మాట్లాడకూడదు. ఇలా చెప్పాడంటే అలా చేయవలసింది అంతే. మళ్ళీ దానికి రెండు అర్థాలు తీసి మళ్ళీ ఎలా చేస్తున్నా కూడా మంచిదే అని అనకూడదు. వాక్యం విషయంలో మీరు ఎప్పుడన్నా కూరల విషయంలో అనుకోండి అది, లేదంటే డబ్బుల విషయంలో అనుకోండి, లేదంటే మీ ఇల్లు ఏదైనా కట్టాలనుకుంటే ఆ తమ్మ ఎవతలగేసి ఈ తమ్మ ఎవతలేసుకోండి. కానీ వాక్యం విషయంలో మాత్రం దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మార్చడానికి వీల్లేదు. కనుక మీరు ఇక్కడ ఏం చెప్తున్నాడనంటే నా తండ్రి చిత్తము చేయవాడే ఏమంటున్నాడండి ప్రవేశించును. ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్పేస్తున్నాడు ఆయన 22వ వచనంలో. ఇంత టైం తీసుకొని యేసుప్రభు మాట్లాడాల్సిన అవసరం ఏముంది అబద్ధ బోధల గురించి? అంటే వారు అప్పటి నుంచి ఇప్పటికీ కూడా అబద్ధ బోధకులు 1వ శతాబ్దంలోనే ఉన్నారండి. ఎక్కడున్నారు?
సంఘ సంఘ స్థాపన దగ్గర నుంచే ఉన్నారు అబద్ధ బోధకులు. ఏమంటున్నాడో చూడండి. ఆయన ఏమంటున్నాడంటే అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ మీరు ఒక విషయం ఇక్కడ మనం గమనిస్తే, ఒక విషయాన్ని మనం గమనిద్దాం. చూడండి, ఏదైనా సరే మనం ఏదైతే ఒకడు చెప్పినటువంటి జరగట్లేదో అతను అబద్ధ బోధకుడే. కొంతమంది ఎక్కువగా అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పి ప్రజలు నమ్మి, నా గురించి కూడా ఒక ప్రవచనం చెప్పండి అని చెప్పి ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో ఎక్కువగా బయలుదేరారు. ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ బోధనలు వినేటప్పుడు ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 22వ వచనంలో ఏముందో చూడండి. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 22వ వచనము చూడగడ అంటున్నాడండి. 18వ అధ్యాయం 22వ వచనంలో అంటున్నాడు ద్వితీయోపదేశకాండంలో, ప్రవక్త యెహోవా నామమును చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను, ఎన్నడూను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారం చేతనే దాన్ని చెప్పిన గనుక దానికి ఏం చేయొద్దన్నాడు. ఏదన్నా ఒక ప్రవక్త యెహోవా నామం పట్టుకొని పలానా జరుగుతుంది అని చెప్పిన తర్వాత అది జరగకపోతే వాళ్ళని ఏమన్నాడండి ఆయన? చెప్పినలా జరగకపోయిన ఎడల అది యెహోవా చెప్పిన మాట కాదు. చాలామంది ఎలక్షన్ టైంలో ఏ పార్టీ నగ్గుతుందో ఆ మధ్యకాలంలో బోల్డ్ మంది గ్రౌండ్ అంతా నిండిపోయే ఒక బోధకుడు ఏ పార్టీ నగ్గుతో చెప్పాడు. చివరికి ఆ పార్టీ నగ్గలేదు. కానీ ఈ రోజుకి ప్రజలు ఆయన దగ్గర జనం ఉన్నారు. ఎందుకంటే అతను మోసం చేస్తున్నా సరే ప్రజలు అతన్నే నమ్ముతున్నారు. పబ్లిక్గా వీడియోలు ఉన్నాయి. అతను ఏ పార్టీ నగ్గుతుంది అన్నది తెలంగాణలో ఆంధ్రాలో ఏ పార్టీ నగ్గుతుంది ముందే ప్రవచించాడు. అవి రెండూ నెరవేరలేదు. అయినా ఈరోజు అతన్ని పట్టుకొని నిలదీసేవాడు ఒక్కడు లేడు. మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి ఎవరు చెప్పారో మాట్లాడినది. మీరు అతను బోధిస్తుంటే ఎంత గ్రౌండ్ నిండిపోద్దో కూడా చూడండి. కానీ నిజంగా మీరు చూడండి, ఆ మాటలు చెప్పిన తర్వాత ఆయన నెరవేరలేదు. మళ్ళీ తర్వాత దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ ఇంకో ప్రసంగం తయారు చేశాడు. ప్రవచనం ఎందుకు నిరర్థకం అవుతుంది అన్నది మళ్ళీ నెక్స్ట్ టైటిల్. కనుక ఇవన్నీ కూడా జరుగుతున్నప్పటికీ ప్రజలు ఎందుకు నమ్ముతున్నారు? ఈరోజు అదే జరుగుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి ప్రజల్లో నేను ప్రార్థన చేస్తే స్వస్థలు జరుగుతున్నాయి అనే బోధకులు చాలామంది హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నారు? ఈరోజు ప్రజలు గమనిస్తున్నారా? మీరు ఎప్పుడైనా చూడండి, నేను బైబిల్ గ్రంథం అంతట్లో ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. బైబిల్లో ఎవరైనా నూనె సీసా ఎప్పుడైనా అమ్మారా? అమ్మి ఇది రాసుకోండి మీకు స్వస్థ వస్తుంది, ఇదిగో ఈ కాయ కొనుక్కొని వెళ్ళండి అని ఎప్పుడైనా పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఎవరైనా ఇలా మోసం చేశారు ప్రజల్ని? కానీ ఈరోజు వాళ్ళనే నమ్ముతారు జనాలు. కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా చెప్పేటువంటి తెలివైన విధానం ఏంటంటే, వీరు సంపూర్ణ సత్యం బోధిస్తే ప్రజలు ఆకర్షించబడరు కాబట్టి శరీర రీతిగా మనుషులకి ఏ బలహీనతలు అయితే ఉంటాయో వాటిని క్యాష్ చేసుకుంటారు వాళ్ళు. అంటే శరీర రీతిగా అనారోగ్యాలు ఉంటాయి, శరీర రీతిగా కొన్ని కష్టాలు ఉంటాయి, అప్పుల బాధలు ఉంటాయి, లేదంటే శరీర రీతిగా ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి, శరీరరీతిగా పిల్లలు లేని వాళ్ళు ఉంటూ ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ బలహీనతలు ప్రజల్లో ఉన్నాయి కాబట్టి పాప వాళ్ళకి అవసరం అయ్యి వాళ్ళ అవసరం కోసం వాళ్ళు వస్తున్నారు. వారిని ముఖ్యంగా ఆలోచింపజేసేటువంటి విషయం ఏంటంటే, వీరు వాళ్ళ యొక్క అవసరాలని క్యాష్గా చేసుకుని ఏం చేస్తున్నారంటే, ఇదిగో ఈ మధ్యకాలంలో ఒకడు అంటిపొల్లు ప్రార్థన చేసి అంటిపొల్లు పంచిపెడుతున్నాడు.
ఆ అంటిపోలు తింటే మీరు అనుకున్నది జరుగుతుంది అంటున్నాడు. దేవుడు ఎప్పుడైనా స్వస్థత చేస్తే డైరెక్ట్గా చేస్తాడు, కానీ అంటిపోలులోనూ వాటిలోనూ ఎడతాడా స్వస్థ? అయినా గ్రౌండ్ నిండిపోద్ది. ఉద్దేశం గ్రౌండ్కి రమ్మానండి, మొత్తం జనం అంతా అక్కడే ఉంటారు హై స్కూల్ గ్రౌండ్లో. సత్యం చెప్తాను రమ్మానండి, అక్కడ ఒకడు ఉన్నాడు అక్కడ. అందుకే ఇలాంటి వాళ్ళు యేసు ప్రభు డైరెక్ట్గా చెప్పాడు. ఎందుకంటే ప్రజలకు కూడా వాక్యం కంటే ఎక్కువగా ఏది ఇష్టపడుతున్నారంటే వాళ్ళ యొక్క, అంటే ఇక్కడ విషయం ఏంటంటే ప్రభువు కోసం బ్రతకాలనే తృష్ణ కంటే వాళ్ళు శరీరరీతిగా ఉన్నటువంటి బాధలు కష్టాలు పోతే బాగుంది కదా యేసు ప్రభుని నమ్ముకుంటే అన్న ధ్యేయంతో వాళ్ళు వస్తున్నారు. కాబట్టి వాళ్ళు అదే ఉద్దేశంతో సువార్త ప్రకటిస్తున్నారు. ఒక విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ శరీరానికి మన శరీరాలకు స్వస్థ వచ్చింది, బాగానే ఉంది, మనం అనుకున్నవన్నీ జరిగిపోయినాయి, కానీ ఏదో రోజు చచ్చిపోమా మనం? మీరు గమనించండి, ఏదో రోజు చనిపోయిన తర్వాత అపోస్తులు చేసింది అదే. మీరు కష్టాలు అనుభవించినా, శ్రమలు అనుభవించినా, ఇక్కట్లు అనుభవించినా, ఎన్ని అనుభవించినా మీరు ఒకరోజు తిరిగి పునరుద్ధానం చెందుతారు. వాళ్ళు ప్రకటించిన సువార్త వేరు. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, ఇక్కడ అపోస్తులైనటువంటి అపోస్తులకి ఆయన చెప్తూ ఒక సంగతి కూడా ఆయన, అంటే మనకి కొన్ని విషయాల్లో శిష్యులకు చెప్తూ కొన్ని మాటల్లో ఆయన చెప్పాడు. ఏమన్నాడంటే 22వ వచనంలో చూడండి, ఆ దినమందు ఏమంటున్నాడండి, అనేకులు ఏమంటున్నాడు, 22వ వచనం 7:22లో చూడండి అమ్మ, మత్తయి సువార్త 7:22లో, ఆ దినమందు అనేకులు, ఎంతమంది? అనేకం అనే మాట మనం ఎప్పుడూ కూడా అనేకము, ఈ రోజుల్లో అనేకం అనే మాటకి ఎక్కువ మంది పడిపోతారు. మీరు ఎప్పుడు గమనించండి, అనేకులు అనేటువంటి అబద్ధ బోధకులు ఒకరిద్దరు ఉంటారా? అనేకులని చెప్పబడిందా? ఎంతమంది ఉంటారని చెప్పబడింది? అనేకులు. మనం ఇప్పుడు ఏం చూస్తున్నామంటే అనేక బోధకులను చూస్తున్నాం, అనేక జనం ఎక్కడ ఉంటారో అక్కడ చూస్తున్నాం మనం, కానీ బైబిల్ అలా బోధించట్లేదు. ఇంకొక విషయం చెప్తున్నాడు, ఏమంటాడు, అనేకులు ఏమంటున్నాడంటే, అనేకులు నన్ను చూచి, ఎవరిని చూస్తారు? పైగా వీళ్ళు నన్ను చూస్తారు, చూచి పైగా యేసుప్రభు వారు భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్తున్నాడు ఆయన. అనేకులు నన్ను చూచి, ప్రభా ప్రభా మేము నీ నామమున ఏమన్నారండి వాళ్ళు? ప్రవచింపలేదా? 22వ వచనం, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఏమంటారంట ఫ్యూచర్లో వీళ్ళందరూ? నీ నామాన్న ప్రవచించలేదా? నీ నామాన్ని దెయ్యాల్ని వెళ్ళగొట్టలేదా? పైగా మూడోది ఏమంటున్నారంటే, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని అడుగుతారట. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఆయన అని చెప్పుదురు అంటాడంటే భవిష్యత్తులో అంటారట వీళ్ళు. ఇంక జరగలేదు, ఖచ్చితంగా భవిష్యత్తులో ఏం చేస్తారు వీళ్ళు? నీ నామమున అద్భుతాలు చేయలేదా? నీ నామాన్ని దెయ్యాలు పెట్టడం నీ నామమున. నేను ఇంకొక విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఈ వచనాన్ని బట్టి. అద్భుతాలు ఎక్కడ జరుగుతున్నాయో వాక్యాన్ని చూడకుండా, అద్భుతాలు ఎక్కడ జరుగుతున్నాయో, సూచక్రియలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కడు అద్భుతాలు సూచక్రియల మీద కట్టుకుంటే ఖచ్చితంగా మోసపోతాడు. నీ బేస్మెంట్ ఎప్పుడు వాక్యం మీద ఉండాలి. నీ నామమును వాక్యమును ప్రకటించలేదా అని అనలేదు వీళ్ళు. వీళ్ళు చేసిందా నీ నామమున దెయ్యమును వెళ్ళగొట్టలేదా? నీ నామమున. ఇంకో విషయం చెప్పనా, ఒకవేళ వీళ్ళు చెయ్యొచ్చు అని కూడా చెప్పాడు యేసుప్రభు. అద్భుతాల మీద విశ్వాసాన్ని కట్టుకోవడం మోసమే. ఎందుకంటే అవసరమైతే నిన్ను మోసం చేయడానికి అద్భుతాలు చేస్తారంట కూడా. మత్తయి సువార్త 24లో చూడండి ఏం చెప్తున్నాడు ఆయన, ఎంత క్లారిటీగా చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూడండి,
మత్తయి సువార్త 24వ అధ్యాయము 23వ వచనంలో చెప్తున్నాడండి. 24-23. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల ఏం చేయొద్దు అన్నాడండి? నమ్మకుడి. క్రీస్తు అక్కడ ఉన్నాడు, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అని చెప్తే ఏం చేయొద్దు అన్నాడండి? నమ్మకుడి. ఇంకో మాట ఏమన్నాడు ఆయన? అబద్ధపు క్రీస్తులను ఎవరు వస్తారట? ఏం చెప్పారండి ఆయన? అబద్ధపు క్రీస్తులను, తర్వాత ఎవరండి? అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వాటిని సహితము ఏం చేస్తారు? మోసపరచుటకే గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనబరిచెదరు. ఈ రోజుల్లో సాక్ష్యాలన్నీ ఏంటంటే, అక్కడికి వెళ్ళానండి అది జరిగిందండి, ఇక్కడికి వెళ్ళినా ఆల్రెడీ అవసరమైతే చేస్తారంటారు నేను మోసం చేయడానికి. అక్కడ జరగట్లేదని కొంచెం కూడా అంటలేదు ఆయన యేసుప్రభు. అవసరమైతే సూచక్రియలు కూడా ఏం చేస్తారు? వాళ్ళు చేస్తారు. అంటే సూచక్రియలు ఒకడు చేస్తాడు కాబట్టి అతను చచ్చిపోదకుడేనా? ఈ వచనం ప్రకారం ఒకడు అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి అతను చచ్చిపోదకుడేనా? చాలాసార్లు ఈ రోజుల్లో చూడండి, అక్కడికి వెళ్తుంటే మాకు అనారోగ్యం పోయింది, అక్కడికి వెళ్తుంటే ఉద్యోగాలు ఇన్ని పరిగెడుతున్నారు, కానీ అక్కడికి వెళ్తుంటే మాకు వాక్యం దొరుకుతుంది, పరలోకానికి వెళ్తాం, నిత్యజీవానికి వెళ్తాం, మా ఆత్మలు మేము శుద్ధి చేసుకుంటాం అని ఎంతమంది ఈరోజు చర్చి దగ్గరికి వస్తున్నారు? అందుకే సత్యం కఠినంగా ఉంటుంది, ఎక్కువ మంది నిలబడలేరు ఇందులో. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పైగా అసత్యంలోకి వెళ్ళిపోయిన వాడు సత్యాన్ని దూషిస్తాడు. కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, వీరు ఏం చేస్తారంటే మహత్కార్యాలను సూచక్రియలను చేస్తారు. ఎవరిని మోసపరచడానికి? ఏర్పరచబడిన వారిని సైతం ఏం చేయడానికి? మీరు ఎందుకు మోషే కాలంలో మీరు కనుక చూస్తే, మోషే కొన్ని అద్భుతాలు దేవుడు చెప్పాడు. ఇలా నువ్వు కర్ర ఏమైపోద్ది? పాము అయిపోద్ది అని చెప్పాడు. అక్కడికి వెళ్ళి చేయమన్నాడు. మోషే ఏం చేశాడు? అక్కడికి వెళ్ళి అన్నీ చెప్పింది, కర్ర పడేస్తే ఏమైంది? పాము అయిపోయింది. కానీ అక్కడ ఉన్న మాంత్రికులు కూడా అదే చేశారు. హౌ డేంజరస్! నిజంగా నువ్వు అద్భుతాల మీద మాత్రమే వాక్యాన్ని పక్కన పడేసి వీటిని బట్టే నువ్వు ఒక చోటకి వెళ్ళడం అనేటువంటిది ఎంత డేంజరస్ చూడండి. వాళ్ళు చేయలేదా? మాంత్రికులు ఏం చేశారు? వాళ్ళు కూడా కర్రను ఏం చేశారు? వాళ్ళు పాముగా మార్చలేదా? నైల్ నది నీళ్ళను మోసే రక్తంగా మారిస్తే వాళ్ళు కూడా మార్చారు. వాళ్ళు కొంతవరకు వచ్చేసారు. వాళ్ళు కొన్ని దిక్కులను ఆగిపోయారు ఇంకా వాళ్ళు చేయలేక. కానీ కొంతవరకు ఏం చేశారు? వాళ్ళు. అంటే ఇప్పుడు యెహోవా వీళ్ళు కూడా కర్రను పాముగా చేశారు కాబట్టి ఇప్పుడు వారే దేవుడా? అంటే చాలామంది దేని లాజిక్ వాడతారంటే, అక్కడికి వెళ్తే జరిగింది కాబట్టి అదే సత్యం అంటుంటారు. నువ్వు అనుకున్నది జరిగితే సత్యం కాదు, నీకు దేవుడు ఏం చెప్పాలనుకున్నా చెప్పడమే సత్యం. ఇక్కడ విషయాలు మీరు కనుక చూస్తే, ఇక్కడ వీరు కర్రను పాముగా చేశారు. తర్వాత ఇంకా మనం ఆలోచిస్తే ఇంకా కొన్ని వాళ్ళు చేశారు వాళ్ళ జీవితంలో. ఇప్పుడు యెహోవా దేవుడు వ్యతిరేకంగా చేశారా లేదండి? వాళ్ళు చూడండి, తిమోతి పత్రికలో అదే చెప్తున్నాడు ఆయన. తిమోతికి రాసినటువంటి పత్రికలో తిమోతికి రాస్తూ ఆయన ఒక మాట చెప్పాడు. చాలామంది బైబిల్ పండితులు ఇక్కడ మోషేను కొంతమంది ఎదిరించారంట అండి. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. 2 తిమోతి 3:8 అండి. అక్కడ ఏముందో చూడండి. ఎన్నే ఎంబ్రే అనేవారు మోషేను ఎదిరించినట్టు. ఎన్నే ఎంబ్రే అనేవారు ఎవరిని ఎదిరించారు? బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, ఎన్నే ఎంబ్రే అనే వాళ్ళు ఎవరంటే ఫరో యొక్క గొప్ప మాంత్రికులు. వీళ్ళ కర్రను పోంగా చేస్తుంటే నమ్మడానికి బదులుగా యెహోవా దేవుని మేము కూడా కర్రను పోంగా చేస్తానన్నారు వాళ్ళు.
వీళ్ళు ఎదిరించారు. చూడండి ఏం జరిగింది చివరికి. ఎదిరించినట్టు వీరును చెడు మనసు కలిగి విశ్వాస విషయములో ఏమైపోయారు? భ్రష్టులే, సత్యమును ఎదిరింతురు. దేన్ని ఎదిరిస్తారంటండి? ఈరోజు పెద్ద ప్రమాదం ఏంటో చెప్పనా మీకు నేను. సత్యాన్ని అసత్యం అనుకుంటున్నారు, అసత్యాన్ని సత్యం అనుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో జరిగింది ఒకటి చెప్తున్నాను మీకు, నేను నిజంగా చెప్తున్నాను. యేసు ప్రభు చనిపోయాడా లేదా? ఇది మనందరం నమ్ముతున్నాం లేదా? మనందరం నమ్ముతున్నాం లేదండి? నమ్ముతున్నాం. యేసు ప్రభు తిరిగి లేచాడు అన్నది మనం నమ్ముతున్నాం లేదా? ఈ రెండు నిజాలే. కానీ మొన్న ఆదివారం లేచాడని ఎవరు నమ్మించారు అసలు ఈ ప్రపంచాన్ని? నేను అడుగుతున్నాను. మొన్న ఆదివారం తిరిగి లేచాడనే భ్రమ కల్పించారు కదా, ఎవరు చేశారు ఇది? అపోస్తలుడైన పౌలు చెప్పాడా? పేతురు చెప్పాడా? యేసు ప్రభు చెప్పాడా? నిజంగా ఆ రోజు నిజంగా ఆయన తిరిగి లేచాడని ఆ రోజు నమ్మారు చూసారా? ఎవరు నమ్మించగలిగారు ఇది ప్రపంచాన్ని? ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? ఇప్పుడు పైగా వీళ్ళు ఎలా వాదిస్తారంటే యేసు ప్రభు మరణము పునరుద్ధానం జరగలేదు. మరణము, ఆయన మరణించాడు, పునరుద్ధానం కూడా జరిగింది. దానికి ఎవ్వరూ తప్పు అని అంటలేదు. ఆయన మరణించాడు, మళ్ళీ ఏం చేశాడు? ఆయన తిరిగి లేచాడు. సరే, కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు, ఆయన పునరుద్ధానం కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. మొన్న శుక్రవారం మీటింగ్ పెట్టుకోవడం తప్పు అని నేను అంటలేదు, లేదంటే మొన్న ఆదివారం మీటింగ్, ఇవన్నీ కాదు నేను మాట్లాడేది. అసలు అదే రోజు యేసు ప్రభు చనిపోయాడని నమ్మించింది ఎవరు ఈ లోకాన్ని? మీరు కావాలంటే చూడండి, మొన్న యేసు ప్రభు చనిపోయిన డేట్ ఎప్పుడు వచ్చింది మీరు గమనించండి. ఎప్పుడు వచ్చింది ఆ రోజు? ఎన్నో తారీఖు అంటే అది? 3 4 3. మీరు 2025 క్యాలెండర్ చూడండి, అప్పుడు కూడా ఏప్రిల్ 3 వచ్చిందా? మీరు చూడండి, ఇంటికి వెళ్ళి క్యాలెండర్ తిరగండి. మీరు 2023 క్యాలెండర్ చూడండి, అప్పుడు ఎప్పుడు చనిపోయిన రోజు వచ్చిందో. మీరు మళ్ళీ 2022, 23, 21 ఆ క్యాలెండర్లు చూడండి, తిరగండి, చూడండి, అన్నీ ఒకటేటే వచ్చిందా? ఇది ఎవరో ఫిక్స్ చేశారు క్యాలెండర్లో ఆ రోజు చనిపోయినట్టుగా. మీరు గమనించండి, పౌలు చెప్పాడే పోనీ ఇది. ఇక్కడ విషయం ఏంటంటే మనం ఇది ఎంత చెప్పినా నమ్మమండి, క్యాలెండర్నే నమ్ముతాం. బైబిల్లో ఎలా ఉందని చెప్పండి, నమ్మడం. మధ్యలో వచ్చి ఇలా పెట్టాడని చెప్పండి, వెంటనే నమ్మేస్తాడు. ప్రస్తుత తరం అలా అయిపోయింది. ఏమన్నా మాలాంటి వాళ్ళు 2-3 సత్యాలు చెప్పడం మా మీద, అప్పుడు మళ్ళీ కక్షలో, స్వార్థాలు, అసూయలు, మొత్తం ఇలా అబద్ధబోధ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ విషయం ఏంటంటే అనుకున్నా పర్లేదు, ఎందుకనంటే ఇవన్నీ వస్తాయని ఆల్రెడీ ఇలాంటి ఎదురు తిరుగుతారని చెప్పి ఆల్రెడీ బైబిల్లో రాయబడి అన్నిటికీ సిద్ధపడే సేవలోకి వచ్చింది. కాబట్టి అందరూ మెచ్చుకుంటారని ఇందులోకి వచ్చింది విధానం అయితే కాదు. ఎందుకంటే ఒక మాట ఉంది యేసుప్రభు వారి విషయంలో, ఏమన్నాడంటే శిష్యుడు తన బోధకుడి కంటే అధికుడు కాదన్నాడు. అంటే యేసు ప్రభువుకి ఎలాంటి ఎదురైతే ఆయన సేవకులకి ఎలాంటి ఎదురవ్వంటే వీళ్ళు ఆయనకంటే అధికులేం గారు. ఎందుకనంటే యేసు ప్రభుకే ఎదురయ్యి ఎలాంటివన్నీ ఆయన అబద్ధ బోధలను ఖండించాడు. సో యేసు మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఏమన్నాడంటే ఆయన స్పష్టంగా చెప్పాడు కొరింథీ పత్రికలో. ఏమన్నాడంటే ఆయన దీన్ని తీసుకున్నప్పుడు ఏమన్నాడండి, దేన్ని తీసుకున్నప్పుడు మీరు రొట్టె ద్రాక్షరసం తీసుకుని నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆయన అదే చెప్పాడు. ఇదిగో ఆయన రొట్టె విరిచి ఏం చేశాడండి, ఆయన కృతజ్ఞతలు చెల్లించి ఆయన రొట్టె విరిచి ఆయన వారికి ఇచ్చి, అలాగనే ఆయన ఒక పాత్రను ఎత్తుకొని మళ్ళీ అది ఇచ్చి వాళ్ళకి కృతజ్ఞతలు చెల్లించి వారికి ఇచ్చి, దీన్ని తీసుకున్నప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దీన్ని తీసుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి నన్ను. మానవుడు ఏం చేస్తున్నాడంటే దీన్ని తీసుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? డైరెక్ట్గా వెళ్ళి. కనుక విషయం ఏంటంటే యేసుప్రభు ఒకటి చెప్పాడు తన బోధనలో, ఎప్పుడు కూడా స్పష్టంగా ఇది రాయించాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ విషయం, ఇక్కడ ఈ వీళ్ళు కూడా ఏం చేస్తారంటే అబద్ధ బోధకులు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు నమ్మేస్తారు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ప్రతిరోజు కూడా మంచిదే. నేను
25న మీటింగ్ పెట్టుకోకూడదు, లేదంటే గుడ్ ఫ్రైడే వీటికి కాదు. అవన్నీ మంచి ఆ రోజు కూడా పెట్టుకోవచ్చు ప్రార్థన, అదేమి నష్టమేమీ కాదు. కానీ నువ్వు ఏ ఉద్దేశంతో అది చేస్తున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఇప్పుడు కొన్ని మీటింగులు నాకు డిసెంబర్ 25న వస్తాయి. ఆ మీటింగులు నేను వాకింగ్ చెప్తాను. నాకు ఇక డిసెంబర్ 25ని అనేటువంటి దాట ఆ రోజు వాకింగ్ చెప్పడానికి నాకు అవకాశం ఉంది. లేదంటే నాకు మొన్న శుక్రవారం ఒక చోట వాకింగ్ చెప్పడానికి అవకాశం ఉంది. ఇది నేను అంటలేదు. ఆ రోజు ప్రార్థన పెట్టుకోవడం, లేదంటే ఆ రోజు దేవుణ్ణి స్తుతించడం, లేదంటే ఆ రోజే నీకు యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్నటువంటి నిజంగా కరిగి హృదయం కరిగి నిజంగా ఆ రోజు నువ్వు క్రీస్తుకు సమర్పించుకున్నట్లయితే అదేం తప్పు కాదు. దినము నుంచివాడు ప్రభు కోసమే ఎంచుతున్నాడు. కానీ ఒక ఆచారాన్ని మనసులో పెట్టుకొని ఇది నిజమని నమ్మడమే తప్పు. ఇక్కడ ఈ విషయం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. అనేటువంటి సంగతి ఏంటంటే ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఒకటే, ప్రామాణికము బైబిల్ని తీసుకోవట్లేదు. ఏది ప్రామాణికం సంఘాలకి? ఏది ప్రామాణికం? ప్రామాణికం అంటే ఏంటో చెప్తున్నాను మీకు నేను. భారతదేశానికి ప్రామాణికం ఏంటి? దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారు? భారతదేశంలో ఏదైనా తీర్పు తెచ్చాలంటే, లేదంటే ఏదైనా మాట్లాడాలంటే దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారు? అక్కడ రాజ్యాంగాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఇప్పుడు సంఘాలన్నిటికీ వాక్యం ప్రామాణికమై ఉండాలి. కానీ ఇక్కడ ఈ విషయం ఏమైందంటే ఒక్కో సంఘానికి ఒక్కో ప్రమాణం పెట్టేసుకున్నారు. అంటే ఎవరో దాన్ని తీసుకొచ్చి పెడతారు ఎక్కడో గత కాలంలో, ఇంకా దాన్ని ఇంకా ప్రమాణంగా చేసేసుకున్నారు. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడా కూడా బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా ఒక విషయం చెప్తున్నాడు. ఏమన్నాడంటే, ఎవడైనా ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన ఎల్లా ఏమన్నాడండి ఆయన? జాగ్రత్తగా ఉండమని చెప్పాడు ఆయన అబద్ధ బోధల విషయంలో. కనుక ఈ విషయం ఏంటంటే ఒకటి, ఈరోజు పాపం ఒక ఆయన చాలా ఒక విషయంలో ఈ మధ్యకాలంలో ఒక ఆయన చనిపోయారు. ఒక ఆయన బోధకుడు, ఆయన పేరు ఏంటంటే గంటెల ప్రకాష్ గారు. ఎప్పుడైనా చూసారండి ఆయన్ని? పాపం అసత్యం కోసం చాలా పోరాడాడు ఆయన. కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయి. కానీ గంటెల ప్రకాష్ గారు మొన్న ఈ మధ్య ఒక ఆయన చనిపోయారు. ఎవరైనా ఆ మరణం కొంచెం ఏమైందంటే అది యాక్సిడెంటా లేదంటే హత్య, అవన్నీ దేవుడికి తెలుసు అనుకోండి, వాటి మీద మనం రీసెర్చ్ చేయకూడదు. అయితే విషయం ఏంటంటే ఈ మధ్య ప్రవీణ్, ఆయన పేరు ఏం పేరు, పాడాలి గారు, వీళ్ళని ఈరోజు క్రైస్తవ సమాజం మొన్న చనిపోయిన గంటెల ప్రకాష్ గారిని కానీ ప్రవీణ్ పాడాలి గారు కానీ ఎంత గొప్పగా చెప్తున్నారు కదా చనిపోయిన తర్వాత. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, వారు నిజంగా సత్యాన్ని పాటించారు చాలా విషయాల్లో, మరి బ్రతికుండగా వారు చెప్పిన ఎందుకని లేదల్లో? గంటెల ప్రకాష్ గారు చాలా నిర్భయంగా సత్యం చెప్పాడు చాలా విషయాల్లో ఆయన. అలాగే ప్రవీణ్ పగలాల గారు చాలా విషయాల్లో నిర్భయంగా సత్యం చెప్పాడు ఆయన. చాలా విషయాల్లో కొన్ని విషయాల్లో ఆయన ఖచ్చితమైన సత్యాన్ని పాటించారు వాళ్ళు. కొన్ని విషయాల్లో తప్ప ప్రకటిస్తే వాటిని చనిపోయిన తర్వాత ఆయన అభినందిస్తున్నారు. కానీ బ్రతికుండగా వాళ్ళు ఏం చెప్పారు అన్నది మాత్రం లోపడలేదు. క్రైస్తవ సమాజం అంతా ఆయన చనిపోయాను, మరి బ్రతికుండగా ఆయన చెప్పింది చేశారా? బ్రతికుండగా ఎన్ని చెప్పాడు ఆయన? అలాగనే బ్రతికుండగా ఆయన స్పష్టంగా ఒక మాట చెప్పాడు ఆయన, ఈ రోజున ఏ సంఘానికి ఆ సంఘానికి ప్రామాణికం ఉంది, ఇది ప్రామాణికం కాదు. ఏది ప్రామాణికం అని అంటే అపోస్తుల బోధ బైబిలే ప్రామాణికం అని చెప్పాడు. ఇప్పుడు మీకు అందరికి ఒక విషయం చెప్తున్నాను నేను క్వశ్చన్గా, బైబిల్లో ఉన్నవి చేస్తే సరిపోద్దా లేదంటే ఇంకేమైనా ఎక్స్ట్రా చేయాలా? ఉన్నాయి చేస్తే సరిపోతుందా? అసలు ఈ చేయడానికే మన జీవితం ఏమంటే ఇవన్నీ నిజంగా కరెక్ట్గా మనం చేసేస్తామా? ఇవి చేయడానికే మనం ప్రతిరోజు సాతానుతో ఎంత పోరాడవలసి వస్తుంది. ఇంకా లేనట్లు కూడా అంటారా? ఇంకా అది దాని గురించి మనకు టైం కూడా లేదు. కాబట్టి ముఖ్యంగా ఇవన్నీ కూడా ఇక్కడ అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే ప్రాముఖ్యంగా చెప్పాడు ఆయన. ఏమంటున్నాడంటే ఇవన్నీ ఒక రకంగా ఇక్కడ చెప్తున్నాడు. 22వ వచనంలో అంటున్నాడు ఆయన, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభా మేము నీ నామమున ఏమన్నారు వాళ్ళు? ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఏమన్నాడండి ఆయన? ఎరగను. అక్రమము చేయవర్లారా నా యొద్ద నుండి ఏమన్నాడండి ఆయన? పొండి అన్నాడు.
ఎంత స్ట్రైట్గా చెప్పాడు సమాధానం. యేసు ప్రభు చాలామంది రండి అన్నాడు. ఆయన ప్రయాసపడి భారం మోయుచున్నా ఏమన్నాడండి ఆయన? సమస్యలారా నా యొద్దకి రండి అన్నాడు. ఆయన పొండన్న వాళ్ళ లిస్ట్ కూడా ఉందని తెలుసా? ఆయన కొంతమంది పొమ్మంటాడంట, కొంతమందిని రమ్మన్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్యలు నా యొద్దకి రండి అన్నాడు. ఇప్పుడు అక్రమం చేయలారా నా యొద్ద నుండి ఏమంటాడు ఆయన? ఇప్పుడు విషయం గమనించండి, యేసు ప్రభు ఎంత ప్రేమమయుడో. అక్రమము జరిగితే మాత్రం అక్కడ మాత్రం ఆయన చూస్తూ ఊరుకోలేదు. మీరు దేవాలయం దగ్గరికి వెళ్ళండి. దేవాలయం దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ దేవాలయం దగ్గరికి ఏం చేస్తున్నారంటే వాళ్ళు అక్కడే పశువులు దుకాణం పెట్టారు. వాళ్ళు పావురేలు అమ్ముతున్నారు. వాళ్ళు కొన్ని అనేటువంటివి, అంటే ఈ రోజుల్లో దేవాలయం దగ్గర దుకాణం పెట్టేటువంటి దాని గురించి నేను దీన్ని అప్లై చేయట్లేదు. ఈ రోజు వేరు, ఆ రోజు వేరు. అక్కడ యేసుప్రభు ఖండించింది వేరేది. ఎక్కడో బైబిల్ బయట అమ్ముతారు కదా, అదేమీ తప్పు కాదు అది. ఎందుకంటే అక్కడికి వెళ్ళినోడు దాన్ని ఏం చేసుకుంటాడు? కొనుక్కుంటాడు. అక్కడ వాళ్ళ వ్యాపారం పెట్టింది వేరు. దేవాలయములోనే ఏం పెట్టారు వాళ్ళు? అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడికి ప్రతిసారి కూడుకోవడానికి వస్తారు కాబట్టి జనం ఎక్కువ ఉంటే అక్కడ వ్యాపారం ఎలా ఉంటుంది? బాగుంటుంది. కాబట్టి వారు దేవాలయాన్నే దేని కింద మార్చేశారు? వ్యాపారం కింద మార్చేశారు. వాళ్ళ దగ్గరకు వచ్చి ఆయన ఏమన్నాడంటే తాళ్ళతో కొరడాలు పోయినాడంట ఆయన. మీరు బాగా చదవండి, యోహాను సువార్తలో తాళ్ళతో కొరడాలు పోయినాడట. యేసుప్రభు వారికి కోపం లేదనుకుంటారు చాలామంది. యేసుప్రభు వారికి కోపం ఉందండి. ఆయన నిన్ను సిలువలో చనిపోయేంత ప్రేమ నీ మీద ఉంది. అక్రమం జరిగితే ఆయన ఒకే కోణంలో చూడకూడదు ఆయన్ని మనం. ఎందుకంటే మీరు చూడండి, యోహాను సువార్తలో ఆయన ఏం చేశాడనంటే అక్కడ అక్రమం జరిగితే ఆయన ఎంత సీరియస్ అయ్యాడనేటువంటి సంగతి మనం అక్కడ చూడొచ్చు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడో చూడండి. 2వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. యూదుల పస్కా పండుగ సమీపింపగా 2:13 అండి. యోహాను 2:13 అండి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేముకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుంటారు చూచి. వీళ్ళు ఎక్కడ కూర్చున్నారు? వీళ్ళు దేవాలయంలో కూర్చున్నారు. చూచి త్రాళ్ళతో కొరడాలు చేసి. ఎవరు చేశారు ఈ తాళ్ళతో కొరడాలు? ఎవరు చేశారండి? తాళ్ళతో కొరడాలు చేసింది ఎవరో? కొంతమంది అంటుంటారు సేవకులు కోపం ఉండకూడదండి, ప్రేమ ఉండాలండి అని. ఇప్పుడు యేసుప్రభు కూడా చెప్పండి, తాళ్ళతో కొరడాలు పోయినాడంటే ఆయన కోపం ఎంత కోపం పడ్డాడో చూడండి. ఆయన తోళలు తీసి కొరడాలు చేశాడు. కొరడాలు తీసుకొని ఒక్కో పశువుని బయటకు పంపించేసాడు. ఏం చేశాడు ఆయన? ఇక్కడ తోలతో కొరడాలు చేసి ఏం చేశాడు ఆయన చూడండి. 15 వచనం, నేను బైబిల్లో చదువుతున్నాను. మనకు అంగీకరించబడకపోతే నాకేం సమస్య లేదు, కానీ బైబిల్లో ఉన్నది చెప్తున్నాను నేను. 15 వచనం చూడండి. ఏం చేశాడు ఆయన? తాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి ఏం చేశాడు ఆయన? అంతేగాని చెయ్యేసి దోళ్ళ మీద ప్రార్థన చేశాడా? ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే చేస్తారు. ఆయన ఏం చేశాడంటే అవునా వ్యాపారం ఎవరు ఈ పౌరేలు ఎవరు రండి ఇలాగా ప్రార్థన చేస్తాను అని అన్నాడా? అక్రమాన్ని ఖండించలేదా యేసు ప్రభు? ఇది ఎంతో కాలం చదువుతున్నారు చాలామంది. ఇక్కడ ఏం చేశాడో చెప్పండి యేసు ప్రభు. ఇదిగో దేవాలయంలో ఏం చేశారు వాళ్ళు? ఎడ్లను, గొర్రెలను, పావులను అమ్మువారును, రోకలు మార్చుని కూర్చుండు చూచి తాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను మళ్ళీ ఏం చేశాడు? ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి ఏం చేశాడు ఆయన? తోలివేసి రోకలు మార్చువారి రోకలు ఏం చేశాడు ఆయన? మీరు ఊహించుకోండి యేసుప్రభు ఎంత సీరియస్ అయ్యాడో. ఈ రోజులైతే ఏం చేస్తారు తెలుసా? ఫోటో తీసి యేసుప్రభుకి అంత కోపం ఉండొచ్చుమా? ఈ కోపాన్ని హైలైట్ చేస్తారు, అక్కడ జరిగింది ఏంటో చూడరు. ఈ రోజులైతే అది చేద్దరేమో. యేసుప్రభు నిజంగా దేవాలయం దగ్గర వీడియో తీసి చూసారా మీరు యేసుప్రభు సిలువ మీద చనిపోయాడు అంటున్నారు, ఈయనకి ఎంత కోపమో చూసారని నెగిటివ్ క్రియేట్ చేస్తారు ఈ రోజుల్లో అయితే.
కానీ ఆయన పాపిని ఎంత ప్రేమించాడో అక్రమం జరుగుతుంటే అంతే ఖండించాడు. కనుక అక్కడ ఏం చేశాడో చూడండి. ఈ సిచ్యువేషన్లో యేసు ప్రభు వారికి వచ్చినంత కోపం మరి ఏ సందర్భంలోనూ రాలేదు. రోకలు చల్లేశాడంటే ఆయన ఎలా ఉన్నాడు, ఎంత సీరియస్గా ఖండించాడు ఆయన. రోకలు చల్లివేసి ఏం చేశాడు ఆయన, చల్లివేసి అక్కడ మనం చూడండి వారి బల్లలు ఏం చేశాడు అంటే, ఎక్కడైనా దేవుని పేరట అక్రమం జరుగుతుంటే ఆయన ఎంత సీరియస్ అయ్యాడు ఆయన. ఈ రోజున ఏదైనా కార్యక్రమంలో తీసేయండి అమ్మా అని అనుకోండి, పాస్టర్ని తిట్టుకుంటూ పోతారు. యేసుప్రభు అయితే ఏం చేద్దురో చూడండి, ఆ కార్యక్రమానికి వచ్చుంటే యేసుప్రభు అయితే ఏం చేద్దుడు, ఆయన నువ్వేం చెప్తే తలంచడైనా. అక్రమం జరిగితే అక్కడే ఖండించేటువంటి వాడు యేసుప్రభు. ఒకవేళ ఆ రోజు అబద్ధ బోధకులు ఏం చేసేవారంటే వాళ్ళు చేసేవారేమో, వాళ్ళు ఖండించరు. అబద్ధ బోధకులు ఎవరో ఖండించరండి అసలు మనుషుల్ని. వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు ఆశీర్వాదాలు, మీ బిడ్డలను దీవిస్తాడు, మీ కుటుంబాన్ని దీవిస్తాడు, వాడు ఎక్కడున్నాడు, అమెరికాలో ఉన్నాడా, నీకు మంచి జాబ్ ఇస్తాడు, అక్కడ నుంచి ఎక్కడికి వచ్చేస్తాడు, నువ్వు 2 ఫ్లైట్లు కడితే ఏ మాటలు చెప్పి ఎంతసేపుని అసలు నువ్వు ఇదిగో నీ జీవితం మార్చుకోవాలి, నువ్వు దేవుని కొరకు బ్రతకాలి, నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా బ్రతకాలి, నువ్వు భవిష్యత్తులో పునరుద్ధానం చెందాలి, ఇదిగో ఈ విషయాలన్నీ కూడా అపోస్తులు నొక్కి చెప్పారు ఆ రోజుల్లో. అందుకే ఇక్కడ చెప్తున్నాడు యేసుప్రభు వారు రోకలు చల్లివేసి ఏం చేశాడు ఆయన, ఒక మాట అన్నాడు ఆయన, వారి బల్లలు పడదోసి పావురములు అమ్మువారితో వీటిని ఎక్కడి నుండి ఏం చేయమన్నాడండి ఆయన, తీసేయండి. ఎక్కడి నుండి ఏం చేయమన్నాడండి ఆయన, తీసేయండి. అక్కడ ఏమన్నాడంటే, తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు మీరు ఎలా మార్చేశారు, వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. నిజంగా మాట చెప్తున్నాడు ఆయన. ఏమంటాడంటే, ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్నేం చేస్తుందండి. నిజంగా దేవుని మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి, వాక్యాన్ని నిజంగా ప్రేమించే వ్యక్తి వాక్యంలో లేనిది చెప్తుంటే సహిస్తాడా? దీన్ని బట్టి అర్థం చేసుకోండి. మీకు వాక్యం అంటే ఎంత ప్రేమ నేను అడిగాను అనుకోండి, చాలా ప్రేమ, నాకు వాక్యం అంటే చాలా ఇష్టం అంటారు. మరి ఆ వాక్యానికి ఎవరైనా ఏదైనా కలుపుతున్నా తీసేస్తున్నా మీరు అలాగే ఉంటారా? అప్పుడు వాక్యం మీద ఏమి లేనట్టు. ఇప్పుడు భూమి ఉందండి మనకి 2 సెంట్లు, ఎవడో సగం కలిపేసుకుంటున్నాడు, అలా చూస్తారా? అంటే చూస్తారా? నువ్వు కలుపుకుంటున్నాడు చూస్తాడా? చూడ్డు. నా న్యాయం ప్రకారంగా నా డాక్యుమెంట్లో ఇక్కడ దాకా ఉంది, ఇది నాదంటాడు. కావాలండి దేన్ని తీపిస్తారు, అది న్యాయమే, తప్పేం కాదు. ఎందుకంటే నువ్వు న్యాయాన్ని ఆశించావు తప్ప అక్రమాన్ని ఆశించలేదు. ఒకవేళ డాక్యుమెంట్ ప్రకారం నీకు అంతే ఉందనుకో, ఓకే, నువ్వు న్యాయాన్ని ఆశించవచ్చు, దాని గురించి న్యాయాన్ని అడగొచ్చు, తప్పులేదు. ఎక్కడో వాక్యములో ఇలా ఉందని చెప్పిన తర్వాత దానికి ఇంకొకటి తీసుకొచ్చి ఏదన్నా కలుపుతున్నాడు అని అంటే, ఈ విషయంలో మాత్రం దేవుడే చూసుకుంటాడు అంటున్నాం. మన భూముల దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం అబ్బాబే నేనే చూసుకుంటాను అంటున్నాం. ఇంట్లోంచి చేయడం సూట్ కేసు అడ్డుపోతున్నాడు అనుకోండి, ప్రభువే చూసుకుంటాడని కూర్చుంటావా అరుగు మీద? అలాగే ఈరోజు అబద్ధ బోధ చేస్తున్నా ఏమంటున్నారంటే, తీర్పు ఎందుకు బదులు తెచ్చడం, ఆయన చూసుకుంటాడు కదా అంటున్నారు. మా సూట్ కేసు అడ్డుకుపోతుంటే ఎందుకు ఆగలేదు నువ్వు, ఆయన చూసుకుంటాడు కదా. నీ ఇల్లు సామాను అట్టుకుపోతుంటే వెంటనే ఎమోషన్ వస్తుంది. అలాంటిది దేవుని ఇల్లును వ్యాపారపు ఇల్లుగా మార్చేసి దేవుని సత్యానికి బదులుగా అసత్యాన్ని పట్టుకొస్తుంటే మరి నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడు చెప్పండి. ఇంకో విషయం, నువ్వు బంగారం పొంగరానికి కొన్నాను కొట్టు మీదకి వెళ్ళావు అని అనుకుందాం, వాడు రోల్ గోల్డ్ ఇస్తే నువ్వు తీసుకుంటావా? అని తీసుకుంటారండి? దేవుడే చూసుకుంటాడండి, చేతి ఇచ్చేయండి అంటవా? వెంటనే అది రోల్ గోల్డ్ అని నువ్వు కనిపెడతావు. పైగా ఇంకోటి, వాడి దగ్గర నువ్వు 4 గ్రాములు బంగారం అన్నావంటే వాడు ఖచ్చితంగా తూకం ఉంటుంది, ఆ తూకంలో వేసి ఏం చేస్తాడు, చూపిస్తాడు. అది ఖచ్చితంగా 4 గ్రాములు ఉంటేనే
తీసుకుంటావు. నువ్వు 4 గ్రాముల కంటే ఎంత తక్కువ ఉన్నా సరే, మిల్లీగ్రామ్ తక్కువ ఉన్నా సరే ఖచ్చితంగా దాన్ని మళ్ళీ తూకం వేస్తాడు. ఎందుకంటే బంగారం దగ్గర గ్రాములతో సహా లెక్క ఉంటుంది, మీకు తెలుసు దాని చెప్పి. ఎందుకంటే బంగారం దగ్గర విలువ. అలాంటిది నీవు దేవుని వాక్యం కొరకు నువ్వు ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు వాక్యాన్ని కలిపి చెరుపుతుంటే నువ్వెందుకు అలా ఉండగలుగుతున్నావు? ఈరోజు ప్రతి వ్యక్తి దేవుని వాక్యం చదవాలండి. దీనికి అంతటికీ ప్రాబ్లం ఏంటంటే వాక్యాన్ని ప్రతి వ్యక్తి కూడా చదవాలి. అందుకే అన్నాడు, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయందును ప్రయాసపడమన్నాడండి. ఇది మీకు ఒక విషయం తెలుసా? వాక్యాన్ని ప్రకటించి కూడా ఎక్కువ ప్రయాసపడాలి. మిగతా ఊడిది ఏముంది, ఏసునామలు ఇచ్చేస్తాను అంటాడు. అతనికి శోధనలో శ్రమలు ఏముండవు. మీరు ఎప్పుడన్నా చూడండి, ఒక పాపం చేసిన తర్వాత మీరు ఎప్పుడన్నా, కొంతమంది ఏమంటారంటే అబ్బాబే అభిషేకించిన వారిని ఏమనకూడదని అంటారు. వీళ్ళు అదొకటి అడ్డెట్టుకున్నారు ఈ మధ్యకాలంలో. ఎవరిని? అభిషేకించబడిన వాడిని. మరి దావీదు అభిషేకించబడిన వాడే, ఏమనకూడదు కదా. మరి నాతాన్ని ఎందుకు పంపించాడు? పోనీ ఆ లెక్కలో చూసుకున్నా. అభిషేకించబడిన వాడు తప్పు చేస్తేనే వదలలేదు. వదిలేడా? దావీదు అభిషేకించబడిన వాడేనా? పోనీ దావీదును వదిలేండి, సౌలుని తీసుకోండి. సౌలు అవిధేయత కనపరిస్తే అభిషేకించబడినాడు. ఎవరు అభిషేకించారు ఆయన? సౌలుని. సమూయేలు. మళ్ళీ అదే సమూయేలు ఏం చెప్పాడు? ఈరోజు ఏదన్నా సత్యం చెప్తుంటే అబద్ధ బోధకులు ఎక్కడ కవర్ చేసుకుంటున్నారంటే, అయ్య బాబా వాళ్ళ పిల్లలు కూడా అభిషేకించబడిన వాళ్ళు ఏమి అభిషేకం అనేది ఒకటి అడ్డుగా పెట్టుకొని నేను ఏ బోధ చేసినా చెల్లుతుందంటే కుదరదు అబద్ధ బోధకుడికి. ఇంకో విషయం కూడా చివరిగా మనం చదువుదాం. అబద్ధ బోధల గురించి ఎంత సీరియస్గా బైబిల్ చెప్పిందో మీరు ఈ మాట కూడా చదివి మనం ముగించుకుందాం. చూడండి, మనం చూసినట్లయితే పేతురు రాసినటువంటి పత్రిక, ఇక్కడ చూడొచ్చు. పేతురు రాసినటువంటి పత్రిక చూడండి, అక్కడ అంటున్నాడండి. ఏమంటున్నాడంటే 2వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందరూ. వీరు తమ్మును కొన్న ప్రభువును కూడా విసర్జించు, తమకు తామే శీఘ్రముగా నాశనము చేసుకొనుచు నాశనకరముగా భిన్నాభిప్రాయం రహస్యములుగా బోధించదు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి ఏం చేస్తానన్నాడండి, నడుతురు. వీరిని బట్టి ఏ మార్గం దూషించబడుతుంది? సత్య మార్గం దూషించబడుతుంది. ఎవరిని బట్టి? ఇక్కడ చూడండి, సత్య మార్గం దూషించబడుతుంది. అబద్ధ బోధకులు వారు అధిక లోబులై ఏం చెప్తారటండి? కల్పనా వాక్యములు చెప్పుచు. ఏ వాక్యాలండి? ఏ వాక్యాలు చెప్తారంటే వీళ్ళు? కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము ఏం చేస్తారండి? సంపాదించుకుంటారు. అంటే మీ వలన లాభం సంపాదించుకుంటారు. మీరు ఎప్పుడన్నా చూడండి, అబద్ధ బోధకుడు మెయిన్ ఏంటంటే, నేను అనేక మంది చూశాను, అంటే నా అనుభవంతో చెప్తున్నాను. కొంతమంది ఎందుకు ఖండించరో తెలుసా? కానుక ఎవరండి? కానుక పోతే వీడు ఖండించాడు అనుకో, ఈయన తీసేసి ఇతను తీసేసి ఇంకొకరిని తీసుకొని వస్తారు. అందుకు ఈ 500 1000 పోతాయేమో అని చెప్పి ఖండించడం చూసారా? ఇతనే అబద్ధ బోధకుడు అంటే. వీళ్ళు మెయిన్ ఏం చూసుకుంటారంటే, వాళ్ళు ఎలాగా ఇస్తారు కాబట్టి. కనుక ఇప్పుడు విషయం ఏంటంటే, అబద్ధ బోధకుడిగా ఎక్కువ ఇస్తారు జనాలు. పైగా ఒకసారి ఒక ఆమె, నేను మీటింగ్కి వెళ్తే, అంటే అక్షరార్థంగా చెప్తున్నానండి, నేను మీటింగ్కి వెళ్తే నాకు ఒక 2000 కానుక ఇచ్చిందండి వాక్యం చెప్పిన తర్వాత. ఆమె ఒక మాట చెప్పిందండి నాతో, ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. ఆమె ఏం చెప్పిందంటే, బాబు నేను నీకు 2000 ఇది స్వార్థలో ఉపయోగించు, నువ్వు ప్రయాణాలు చేస్తావు కదా, ఉపయోగించు, నీ ప్రయాణాలు నేను చూస్తున్నాను కాబట్టి ప్రయాణాలకు ఉపయోగించు ఇది, ఎందుకంటే నువ్వు వెళ్ళాలన్నా దారికి చాలా కదా. అయితే ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకో, ఎప్పుడు ఈ సంఘానికి వచ్చినా
ఒకవేళ నేను ఏ తప్పు చేస్తున్నా సరే అది దాయకుండా ఖండించి నన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళే వాక్యం చెప్పు, అప్పుడే ఈ కానుక ఆశీర్వించబడుతుందని చెప్పింది. ఎంత మంచి మాట అది. నేను కానుక ఇచ్చానని చెప్పి నువ్వు మొహమాట పడి నేను తప్పు చేస్తే ఖండించకుండా ఉండొద్దు. నన్నైనా నా కుటుంబాన్ని అయినా ఇదిగో పలానా విషయంలో మీరు తప్పు చేస్తున్నారంటే పక్కకు తీసుకెళ్ళి మా ఫ్యామిలీ అంత వస్తాం ఖండించు. ఎందుకంటే మేము పరలోకం వెళ్ళాలి. ఆ పరలోకం వెళ్ళడానికే నీ చేతిలో కానుకెడుతున్నాను నేను నిజంగా గొప్ప స్టేట్మెంట్ అనుకున్నాను అది. వారు ఆ రోజు అపోస్తలులు అదే చేశారు. ఏమంటే ట్యూషన్ ఫీజు మాస్టర్ ట్యూషన్ ఫీజు ఇచ్చేవాడు ఎప్పుడైనా సరే ఫీజు కట్టేవాళ్ళు చూడండి, మీరు ఎప్పుడన్నా దాంతో పోలుస్తున్నానని కాదు, కానీ నేను ఫీజు ఇస్తున్నాను కాబట్టి నువ్వు ఏదోలా ట్యూషన్ చెప్పాను అంటాడా? మా ఓడు ఖచ్చితంగా బాగా చదివేలా చూడండి, ఫీజు ఇచ్చిన ప్రతిసారి జ్ఞాపకం వచ్చేది అదే. ఆ ఫీజు అంతా ఎందుకు కడుతున్నాడు? అలాగనే ఒక వ్యక్తి పట్టుకొచ్చి కానుకిస్తున్నాడని అంటే ఆ ఎదరున్న వ్యక్తిని రక్షించేటువంటి వాక్యం దైవజనుడు చెప్పగలగాలి. వాళ్ళ కానుక తీసుకొని వాళ్ళని మోసం చేయడం చాలా క్షమించరాని పాపం అది. వాళ్ళ కానుక తీసుకొని వాళ్ళని ఖండించకపోవడం క్షమించడం. ఎందుకంటే వారిని బాగు చేయడానికి నీకు ఇచ్చాడు తప్ప వారిని పాడు చేయకూడదు. ఎందుకంటే వారు ఎన్నో పనులు మానుకొని ఈరోజు నీ దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు యేసుప్రభు అంటే నమ్ముకొని నీ దగ్గరికి వస్తున్నారు. వాళ్ళ కల్మషం లేని మనుషులు నీ దగ్గరికి వస్తున్నారు. వారికి కొన్ని విషయాలు తెలియదు. ప్రేమగా వాళ్ళని ఏం చేయాలండి? చెప్పాలి. అప్పటికి మారకపోతే ఖండించమన్నాడు, చెయ్యాలి. ఎందుకనంటే నిజమైనటువంటి వైద్యుడు ఎప్పుడూ కూడా ఆపరేషన్ పడుతుందంటే ఆపరేషన్ పడుతుందనే చెప్తాడు. అంతేనండి. మామూలుడు ఏమంటాడు? పర్లేదు ఆయింట్మెంట్ రాసుకులో తగ్గిపోతుంటాడు. ఆయింట్మెంట్తో తగ్గిపోద్దో, ట్యాబ్లెట్లతో మగ్గిపోద్దో, ఆపరేషన్ తగ్గిపోద్దో ఏ డాక్టర్ ఖచ్చితంగా చెప్పగలడానంటే నిజమైనటువంటి. కొంతమంది ఈ మధ్యకాలంలో ఆపరేషన్ అవసరం లేకపోయినా చేసేస్తున్నారులేండి. ఎందుకంటే 50,000 60,000 వస్తాయి కదా. ఈ డాక్టర్లు కూడా నకిలీలు అయిపోయినాయి. కొంతమంది నిజాయితీ గల డాక్టర్లు ఉన్నారు. అలాగనే ఆత్మ సంబంధమైన డాక్టర్ ఎవరంటే దేవుని సేవకుడు. కాబట్టి సంఘస్థులకి మంచి వైద్యాన్ని అందించి వారిని బాగుపరిచి చక్కగా వారిని పరలోకాన్ని తీసుకెళ్ళడానికి ఒక్కోసారి అవసరమైతే నిందలు రావచ్చు. ఒక్కోసారి సంఘస్థులు అర్థం చేసుకోకపోవచ్చు. ఈరోజు అర్థం చేసుకోలేదు కదా అని చెప్పి అతను విమర్శించకూడదు. ఏదో రోజు ఖచ్చితంగా ఏం చేస్తాడు? అర్థం చేసుకుంటాడు. ప్రేమ కలిగి ఏమన్నాడండి ఆయన? సత్యము చెప్పుచు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలోనూ ఎదుగుదాం అన్నాడండి. కనుక ప్రేమ కలిగి మనం ఇతరులకు సత్యం చెప్పాలి. నాకు ఎప్పుడు ఒక విషయం అనిపిస్తుందండి. ఇప్పుడు ఎవరికైనా సత్యం చెప్తే బయట నొచ్చుకుంటే కాస్త బాధపడతాను, కానీ సహించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఒకప్పుడు మీలో చాలామంది అలాంటోళ్ళే. మిమ్మల్ని సహించలేదా ప్రభు? మిమ్మల్ని క్షమించలేదా ప్రభు? మనం చేసిన తప్పులను ఆయన ఎన్నిసార్లు క్షమించాడు, ఎన్నిసార్లు సహించాడు? ఆయన ఎంతకాలం సహించాడో చెప్పండి. ఇప్పుడు ఈ రోజున ఎవరో అన్యులు అంటే ఏదో చేస్తున్నారు, వాళ్ళు తెలివి చేస్తున్నారు అని అనుకోండి, మనం సహిద్దాం. తెలివి చేసితను కాబట్టి ఏమన్నాడండి ఆయన? కనికరించబడుతున్నాను. కాబట్టి ప్రాముఖ్యంగా యేసుప్రభువారి బోధల్లో అబద్ధ ప్రవక్తల గురించి, మంచి చెట్టు అదేవిధంగా వాటి యొక్క తారతమ్యాన్ని స్పష్టంగా యేసుప్రభు ప్రజలకు ఏం చేశాడు? వివరించాడు. బహుశా ఆ రోజు ఆ మాటలు చెప్పినప్పుడు అక్కడ ఉన్న అబద్ధ బోధకులకి అందరూ ఎలా ఉంటుంది ఆ మాటలు? మన లక్షణాలన్నీ బయటపెడేస్తున్నట్టు రేపు నుంచి వాళ్ళు ఏదో వేరే ప్లాన్ వేసుకుంటారు వాళ్ళు. కానీ ఆయన చెప్పక మాత్రం తప్పలేదు. కనుక చక్కగా విన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.